శివాలయానికి వెళ్ళినప్పుడు భక్తులు నంది చెవిలో తమ కోరికలను గుసగుసగా చెప్పడం ఒక పురాతన సంప్రదాయం. దీని వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు పురాణ కారణాలు తెలుసుకుందాం. పరమశివుడు నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటారు. భక్తులు తమ కోరికలను నేరుగా గట్టిగా చెప్తే ఆయన ధ్యానానికి భంగం కలుగుతుందని భావిస్తారు. అందుకే ఆయనకు అత్యంత ప్రియమైన సేవకుడైన నందికి తమ విన్నపాలను తెలుపుతారు. నంది కేవలం వాహనమే కాకుండా శివుని ద్వారపాలకుడు, ప్రమథగణాలలో ప్రథముడు. నంది చెవిలో చెప్పిన కోరికలు ఆయన ద్వారా నేరుగా శివునికి చేరుతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం భక్తులు నంది చెవిలో చెప్పే కోరికలను తాను ఖచ్చితంగా నెరవేరుస్తానని శివుడు నందికి ఒక వరం ఇచ్చాడట. అందుకే శివాలయంలో నందీశ్వరుని దర్శించుకుని కోరికలు చెప్పుకోవడం ఆచారంగా మారింది. కోరికలు ఎలా చెప్పాలి? కోరికలు చెప్పినప్పుడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా కుడి చెవిలో కోరికను చెప్పాలని, ఆ సమయంలో ఎడమ చెవిని చేత్తో మూయాలని కొందరు భక్తులు అనుసరిస్తారు. దీనివల్ల కోరిక బయటకు పోకుండా నేరుగా శివునికి చేరుతుందని నమ్మకం. కోరిక చెప్పే ముందు ఓం నమ శివాయ అని స్మరించుకోవడం ఉత్తమం. ఎవరికీ వినపడకుండా చాలా మృదువుగా భక్తితో కోరికను విన్నవించుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ నంది దేవాలయాలను దర్శించుకున్నారా? ఇక్కడ నంది చెవిలో కోరికలు కోరితే అవి తీరుతాయని భక్తుల నమ్మకం. మన భారతదేశంలో ఉన్న నంది దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. లేపాక్షి నంది ఆంధ్రప్రదేశ్, బసవనగుడి బెంగళూరు కర్ణాటక, నంది హిల్స్ కర్ణాటక, చిదంబరం నంది తమిళనాడు, మధురై మీనాక్షి ఆలయం తమిళనాడు, కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి ఉత్తరప్రదేశ్, శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్, మహానంది ఆంధ్రప్రదేశ్. మీరు మీ ప్రాంతంలోని శివాలయంలో ఈ పద్ధతిని ఎప్పుడైనా గమనించారా లేదా మీకేమైనా ప్రత్యేక అనుభవం ఉందా?